గణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అద్వైత అధ్యయన భారతి పూజ్య గురువులందరికీ పాదాభివందనములు, ఆత్మస్వరూపులకు అభివాదములు. గురువుగారి యొక్క అనుమతితో ఈనాటి ప్రార్థనా శ్లోకములు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం. శం నో మిత్రः శం వరుణः శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిः శం నో విష్ణురురుక్రమः. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి. తన్మామవతు తద్వక్తారమవతు. అవతు మాం, అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. గురువుగారిని మహానారాయణోపనిషత్తులోని మృతిక గురించి వివరిస్తున్నారు. దాన్ని కొనసాగించవలసిందిగా వినమ్రంగా వేడుకుంటున్నాను. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. ఓం శం నో మిత్రः శం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. వ్రతం వదిష్యామి, సత్యం వదిష్యామి. తన్మామవతు తద్వక్తారమవతు. అవతు మాం, అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కిందటి వారం మనం
యత ఇంద్రభయామహే తతో నో అభయం కృతి మఘమంచగ్ధితవతన్న ఊదయే విద్విషో విమృధో జహి అనేటువంటి మంత్రాన్ని నేర్చుకున్నాం. అందులో మఘవ అనే శబ్దం ఉంది. మఘవ అంటే అనేకమైన యజ్ఞములు కలవాడు అనే ఒక అర్థంతో పాటు పూజ్యతాభావం కలిగిన వాడు అనేటువంటి అర్థాన్ని కూడా నిఘంటువులు మనకు తెలియజేస్తున్నాయి. దేవేంద్రుడు సర్వ మానవ కోటికి సర్వ జీవకోటికి పూజ్యుడు అని దానికి భావం. కాబట్టి ఆ కిందటిసారి ఆ విషయాన్ని కొంచెం ఆ విషయం కొంచెం పక్కకి వెళ్ళింది, అందుకని దాన్ని స్మరిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు వేరే మంత్రంలోకి పెడదాం. స్వస్తిదా విశస్పతిర్వృత్రః విమృధో వసీ వృషేంద్ర పుర ఏతున స్వస్తిదా అభయంకరః. ఈ మంత్రం మనం మామూలుగా ఏదైనా కొన్ని కొన్ని సందర్భాల్లో శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటాం చూడండి. బెస్ట్ విషెస్ అని ఇంగ్లీష్ లో అంటూ ఉంటామే, శుభాకాంక్షలు. ఒకడు ప్రయాణం చేసేటప్పుడు కానీ, ఏదైనా ఒక విద్యాభ్యాస కాలంలో కానీ, ఇంకేదైనా సాధన చేయటవలసిన పరిస్థితుల్లో కానీ నీకు సర్వతోముఖమైనటువంటి మంగళాలు కలుగ్గాక అని ఆశీర్వదించటం అనేటువంటిది మన సంప్రదాయం. అందుకనే శ్రీరామచంద్రుడు కౌసల్యాదేవి యొక్క మంగళాలని గ్రహించాడు అరణ్యానికి పోయేటప్పుడు. అగో ఆ విధమైనటువంటి సంప్రదాయం వేదంలోనే ప్రారంభమైంది. వేదంలో ఉండేటువంటి అటువంటి మంగళాశాసనం అనేటువంటి దానిని కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు, లోక వ్యవహారాలు ఇవన్నీ కూడా గ్రహించినాయన్నమాట. అదిగో అటువంటి శుభ ఆశంసనకు సంబంధించినటువంటి మంత్రాలు ఇవాళ మనం చూస్తున్నాం. స్వస్తిదా విశస్పతిర్వృత్రః విమృధో వసీ వృషేంద్ర పుర ఏతున స్వస్తిదా అభయంకరః. స్వస్తిదా విశస్పతిః వృత్రః విమృధో విమృధః వసీ వృషా ఇంద్రః పురః ఏతు నః స్వస్తిదాః అభయంకరః. ఇక్కడ ఇంద్రుడు మనకు స్వస్తి ఇచ్చేవాడు అగుగాక అని. స్వస్తిదా ఎవరు? ఇంద్రుడు. స్వస్తిని కలిగించుగాక. స్వస్తి అంటే శుభము. ఇది రెండు స్రవంతులలో ఉంటుంది. ఒకటి లౌకిక వ్యవహారాలకు సంబంధించినటువంటి మంచి స్థితి, ఇంకొకటి పారలౌకికమైన పరమార్థానికి సంబంధించినటువంటి స్వస్తి. అందుకనే ఈ మంత్రంలో స్వస్తిదాహ అనేటువంటి పదం రెండు పర్యాయాలు ఉంది. స్వస్తిదాహ స్వస్తిదాహ అంటే ప్రారంభంలో ఒకటి ఉంది, మంత్రం చివరి మాటకు వెనకాల వైపు ఒకటి ఉంది. కాబట్టి వ్యాఖ్యానకారులు ఏం చేశారంటే మొదటి దానికి లౌకికమైన స్వస్తి అని, రెండవ దానికి పారమార్థికమైన స్వస్తి అని అర్థ విభాగం చేసుకున్నారన్నమాట. స్వస్తిదా స్వస్తిదాహ అంటే స్వస్తిని ప్రసాదించువాడు అని అర్థం. స్వస్తి అంటే సు అస్తి, అంతా చక్కగా ఉండటము. ఏ విధమైనటువంటి మనోవ్యాధులు, దేహవ్యాధులు, మరి ఈతి బాధలు అంటారు,
ఆ ఈతి బాధలు మొదలైనటువంటివన్నీ ఏమీ లేకుండా మన జీవితము చాలా సుఖమయంగా నడిచిపోవటం అనేటువంటిది. అటువంటి స్వస్తి దాహ ఇచ్చువాడు అవుగాక. ఎవరు ఎవరి బారది? దానికి కొన్ని విశేషణాలు వేస్తున్నారు. ఆ స్వస్తి ఇచ్చేటువంటి వాడు ఏ స్థాయి వాడై ఉండాలి? ఎవరో బజార్లో పోయేవాడందరూ కూడా అందరికీ స్వస్తిని ఇవ్వలేడు. అతి సాధారణమైనటువంటి వాడు ఇవ్వలేడు. మహా విద్యావంతుడైతే గాని ఇవ్వలేడు. మహా జ్ఞానవంతుడైతే గాని ఇవ్వలేడు. మహా సమర్థుడైతే గాని ఇవ్వలేడు. అటువంటి ఆ సామర్థ్యము అంటే సృష్టిలో ఉండేటువంటి ప్రాణికోటికి అంతటికీ స్వస్తిని కూర్చగలిగినటువంటి సామర్థ్యము ప్రస్తుతం మనం స్తుతించేటువంటి ఇంద్రుడిలో ఎలా ఉందో చెప్పడానికి కొన్ని విశేషణాలు వేస్తున్నారు. అందులో మొట్టమొదటగా విశస్పతి అనే మాట అన్నారు. విశస్పతి, విశస్పతి, విశ అంటే మనుష్యులు, ప్రాణులు, వాళ్ళందరికీ కూడా పతి. పతి అంటే మామూలుగా భర్త అనేటువంటి అర్థంలో ఉంది, కానీ పాలన ధర్మము కలిగిన వాడు. పాలించటం. పాలించటం అంటే కాళిదాస్ చెప్తాడు మూడు. ఒకటి వినయాధానము, రక్షణము, భరణము అని. అంటే మనిషి యందు వినయం అంటే విద్య అనేటువంటిది అనుకోండి. తర్వాత పాలన, రక్షణ, ఇతరమైనటువంటి జంతువులు మొదలైన వాటిలో వచ్చేటువంటి ప్రమాదాల నుండి రక్షించటం. తర్వాత భరణం, పోషించటం. ఈ మూడు పతి ధర్మాలు అని. పతి అంటే పాలకుడైనటువంటి వాడు. భార్యకు పతి అనే కాదు, పతి అనేవాడు భూపతి అనేటువంటి రాజు అనేటువంటి అర్థంలో కూడా మనకు ఉందన్నమాట. కాబట్టి విశస్పతి, ఆ ఇంద్రుడు ఎటువంటి వాడు అంటే విశహ, మానవ సమాజానికి అంతటికీ కూడా, ఇంకా దేవగణాలు మొదలైన వాళ్ళందరికీ కూడా, ఇంకా సృష్టిలో ఉండేటువంటి ప్రాణికోటికి అన్నిటికీ కూడా పతి, పాలకుడు. అటువంటి పాలకుడి దగ్గర నుంచి మనం స్వస్తిని కోరాలి. స్వస్తిదా విశస్పతి. ఆయన ఇంకా ఎటువంటి వాడు అంటే వృత్రహ, వృత్రుడు అనేటువంటి రాక్షసుణ్ణి చంపినటువంటి వాడు. వృత్రాసురుడు అని ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు అసురుడు కదా. అంటే ఇతర జీవులందరికీ కూడా హింసాత్మక ప్రవృత్తితోనే నడిచేటువంటి వాడు అటువంటి వృత్రాసురుణ్ణి దేవేంద్రుడు కపటోపాయంతో చంపాడు. కపటమైనటువంటి ఉపాయంతో చంపేశాడు. ఆ ఆ కపటమైన ఉపాయంతో చంపినందువల్ల అతనికి బ్రహ్మహత్యా దోషం అనేది వచ్చింది దేవేంద్రుడికి. అది చాలా పెద్ద కథ. భారతంలో అక్కడ అక్కడ వాటికి సంబంధించినటువంటి ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ దాన్ని స్మరిస్తున్నారు. వృత్రహ, ఆ వృత్రాసురుడు అనేటువంటి వాణ్ణి సంహరించిన వాడు. వృత్రాసురుడు అంటే ఏదో ఎప్పుడో ఒక కాలంలో పుట్టి పెరిగినటువంటి ఒకానొక వ్యక్తి రాక్షసుడు అనేటువంటిది సాధారణంగా సాధారణ అర్థం. కానీ తాత్వికార్థ సంభావన చేసినట్లయితే వృత్ర అంటే ఆవరించేవి. ఆవరించటం అంటే మన మన జ్ఞానము అనేటువంటిది బయటికి తెలియకుండా క్రమ్మివేసేది. మనం అంటామే, అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, దీపాన్ని వెలిగించాం. ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత దాని కాంతి అంతా ప్రసరించకుండా ఆ దీపం మీద ఒక ఒక కుండో లేకపోతే ఒక బకెట్టో బోర్లించామనుకోండి, ఆ దీపం యొక్క ప్రయోజనము ఎవ్వరికీ ఎప్పుడు అందదు. అటువంటి దాన్నే వృత్ర అని అంటాం. అంటే జ్ఞానాన్ని క్రమ్మివేసేటువంటి అజ్ఞానమే ఒక మహారాక్షస
స్వరూపంగా పురాణాలు చెప్పినాయి అన్నమాట. దాన్నే ఆవరణ శక్తి అంటారు. తమో గుణము యొక్క లక్షణం. మనము సత్వగుణము, ఆ రజోగుణము, తమో గుణము అనే మూడు గుణాలు ఉన్నాయని అనుకుంటున్నాం కదా. ఆ మూడు గుణాల్లో సత్వగుణానికి ప్రకాశ శక్తి ఉంది, రజోగుణానికి విక్షేప శక్తి ఉంది, తమో గుణానికి ఆవరణ శక్తి ఉంది. అంటే ఆ ఆవరణ చేత ఏం చేస్తుంది? జ్ఞానాన్ని ఆవృతం జ్ఞానమేతేన, భగవద్గీతలో కూడా చెప్పారు. ఆ జ్ఞానం అనేటువంటిది కప్పివేయబడుతోంది. ఆ కప్పివేసేటువంటి భావానికే పురాణాల్లో, ఇతిహాసాల్లో వృత్రాసురుడు అని పేరు పెట్టారు. అటువంటి వృత్రాసురుణ్ణి వృత్రం ఘ్నంతి హంతి ఇది వృత్రఘ్న. ఆ తమో గుణ సంబంధమైనటువంటి ఆవరణ శక్త్యాత్మకమై లోకాలన్నింటినీ ఇబ్బందిలో పెట్టేటువంటి అజ్ఞాన రూపమైనటువంటి తమస్సును నాశనం చేసినటువంటి వాడు అతడు వృత్రహుడు. అంటే మామూలుగా స్వర్గలోకంలో ఉండేటువంటి దేవేంద్రుడు అని అనుకుంటాం, కానీ వేదాల్లో ఇంద్ర శబ్దము ప్రధానంగా పరమాత్మ వాచకమే. ఆ పరమాత్మయే ఇంద్రుడై దేవలోకంలో దేవతలందరినీ కాపాడుతూ అన్ని లోకాల్ని రక్షిస్తున్నాడు అని. ఇంద్రుడు అని అంటే పరమాత్మనే అర్థం. ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషం వేస్తూ ఉంటాడు లోకాల్ని సంరక్షించడం కోసం. ఆ వేసిన వేషాల్లో ఒక వేషము ఇంద్రుడు. మనకు అది స్పష్టంగా తెలియవస్తుంది. కాబట్టి ఇంద్ర ప్రార్థన చేస్తున్నాం. వృత్రహ, వృత్రాసురుణ్ణి హననం చేసినటువంటి వాడు. వృత్రాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు చంపాడు అనేటువంటిది పౌరాణిక అర్థం. వృత్ర అంటే ఆవరణ శక్త్యాత్మకమైనటువంటి అజ్ఞానము అని ఇంకొక అర్థం. అటువంటి వృత్రహన్, అటువంటి వృత్రాసురుడు అంటే ఆవరణ శక్త్యాత్మకమైన తమోగుణ రూపమైనటువంటి అజ్ఞానాన్ని సర్వనాశనం చేసేటువంటి వాడైన ఇంద్రుడు మనకు స్వస్తిని కలిగించుగాక. ఇప్పుడు ఈ అర్థాన్ని బట్టి స్వస్తి అంటే అర్థం ఏమిటనమాట? ఆ తమోగుణ సంబంధమైనటువంటి అడ్డు అంతా తొలగితే ప్రకాశ శక్తి రూపమైనటువంటి శుద్ధ సత్వగుణానికి చేరుకోవడానికి దారి సుగమమవుతుంది. అందుకని విశస్పతి అనేటువంటిది రజోగుణ సంబంధమైనటువంటి అజ్ఞానాన్ని వారించేటువంటిదిగా, వృత్రహ అనేటువంటిది తమో గుణానికి సంబంధించినటువంటి ప్రవాహాన్ని అడ్డుకునేటువంటిదిగా మనం భావిస్తే, స్వచ్ఛమైనటువంటి ప్రకాశ శక్త్యాత్మకమైనటువంటి ఆ సత్వగుణ స్వరూపమైనటువంటి వాడు ఇంద్రుడు అనేటువంటి భావన మనకిక్కడ స్ఫురిస్తుందన్నమాట. స్వస్తిద విశస్పతిర్వృత్రః విమృధః వశీ. విమృధః అంటే మనని చాలా బాగా నొక్కి పెట్టేసేసి ఇబ్బందులు పెట్టేవాళ్ళు, వాళ్ళనే శత్రువులు అంటారు. శత్రువు అని అంటే సంస్కృతంలో శాతనం చేసేవాడు, అంటే మన తలకాయలు తీసేసేటువంటి వాడు అని అర్థం అనమాట. శత్రువు అని అంటే అది సామాన్యార్థం. పగవాడు అనేటువంటి దాంట్లో రూఢమైంది కనుక విమృధ శత్రువుల్ని, వాళ్ళందరినీ కూడా ఆ వశీ స్వాధీనంలో పెట్టుకునేటువంటి వాడు. విమృధ శత్రువులంటే లోకంలో బహిశత్రువులు, అంతరంగ శత్రువులు అని రెండు రకాలుగా ఉన్నారు. బహిశత్రువులంటే మనుష్యులు, పశువులు, పక్షులు, మనకు అపకారం చేసేటువంటి వాళ్ళు, లోకంలో ఉండేటువంటి వాళ్ళు అనే అకారణ శత్రువులు కొంతమంది ఉంటారు, సకారణ శత్రువులు కొంతమంది ఉంటారు. ఇవి కాక అంతరంగ శత్రువులు కొంతమంది ఉన్నారు, 6 ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటివి. వీటిని హరి షడ్వర్గము అంటారు. శత్రువుల
ఆరింటి సముదాయము అని ఆ శబ్దానికి అర్థం. కాబట్టి ఇక్కడ విమృత అంటే అంతరంగ శత్రువులై మన కొంపలోనే హృదయంలోనే కూర్చుని కొంపనంతా సర్వనాశనం చేసేటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి వాటిని ఈ ఇంద్రుడు ఏం చేస్తాడు, తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. మీరు నా గుప్పిటి నుంచి బయటికి వెళ్ళి నా భక్తులనెవ్వరినీ మీరు హింసించడానికి వీలు లేదు, మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తాను అనేటువంటి అనగలిగిన సామర్థ్యం ఎవరికైతే ఉన్నదో అటువంటి ఇంద్రుడు మనకు స్వస్తి ప్రసాదించేవాడు అగుగాక అని విమృత వసి అనేటువంటి దానికి తాత్పర్యం. వృష తర్వాత ఇది ఇంతవరకు అంతరంగ బహిరంగ శత్రువుని గురించి తెలుసుకున్నాం. ఇంకా వృష అంటున్నాడు. వృష అంటే వర్షణ శీలము కలిగిన వాడు. వర్షము అంటే చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని, పంటల్ని పండించేటువంటి వాన. ఆ దేవేంద్రుడు వర్షాధిదేవత పర్జన్యుడు అనేటువంటి పేరుతో భూలోకంలో ఉండేటువంటి సర్వ ప్రాణులకు ఆహారాదులను సమర్పించేటువంటి వర్షణ శీలము కలిగినటువంటి వాడు ఆ దేవేంద్రుడు. కాబట్టి వృష అన్నారు ఆయన్ని. వృష అటువంటి ఇంద్ర అనే శబ్దానికి అర్థం చెప్పుకున్నాం. పరమైశ్వర్య యుక్తుడు. ఇది అనే ధాతువుకి పరమైశ్వర్యము అంటే అతని మించినటువంటి ఈశ్వర భావం. ఈశ్వర అంటే రక్షణ చేసేటువంటి వాని యొక్క తనము ఇంకెక్కడా లేదన్నమాట. అందుకని ఆయన్ని ఇంద్ర అన్నారు. ఇంద్ర అని అంటే రక్షణ సామర్థ్యము పుష్కలంగా ఉన్నటువంటి వాడు. అటువంటి వృషా ఇంద్ర పురః ఏతు. మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మా ముందుగా ఉండి బాడీ గార్డ్ లాగా, రక్షక భటుడు లాగా మాకు ముందర, పక్కన, వెనకాల, అటు ఇటు సర్వతోముఖంగా ఉండి మమ్మల్ని సర్వకాల సర్వావస్థలలో కాపాడుగాక. ఆ కాపాడటంలో ఒకటేమిటంటే స్వస్తిదాహ అంటే ఐహికమైనటువంటి అభిలషణీయమైనటువంటి సుఖాలన్నింటినీ కూడా ఇచ్చువాడు. మళ్ళీ స్వస్తిదాహ పారమార్థికమైనటువంటి ప్రయాణంలో కావలసినటువంటి భద్రత అనేటువంటి దాన్ని ఇచ్చువాడు కావుగాక అని స్థూలంగా మంత్రం. పుర ఏతున స్వస్తిద. మనకు ముందు నడుచుగాక. ముందు నడుచుకుంటే మనం వెనకాలన్నాం, ఆయన అటువైపు ముఖం పెట్టి నడుస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుందండి? మనకేదైనా వెనక నుంచి కానీ పక్కల నుంచి కానీ ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే, ఏ క్రూర జంతువో మెడబట్టుకుంటే, లేకపోతే పాము లాంటిదో కరిస్తే, లేకపోతే ఏ శత్రువైనా ముందువాడు చూడకుండా, రక్షకబడు చూడకుండా తలకాయ పగలగొడితే ఏమవుతుంది? అందుకని ఏమంటున్నారంటే అభయంకర. ఊరికే ముందు సాగటం కాదు, మనకు ఏ విధమైనటువంటి భయము కలుగకుండా చూచుకుంటూ ముందరికి సాగుగాక. అభయంకర. అభయమును అధసోభయం విందతే. భయము అభయము అనేటువంటివి వేదాల్లో మనకు అనేక సందర్భాల్లో వచ్చినాయి. ద్వితీయాద్వై భయం భవతి, ద్వితీయాద్వై భయం భవతి. రెండవ దాని వల్ల భయం కలుగుతుంది. మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. రెండవది ఉంటే భయము, ఉండకపోతే భయము. ఇది విచిత్రమైనటువంటి సమస్య. ఉంటే భయము, వాడి వల్లనే భయం, లేకపోతే ఎవడైనా ఏమన్నా చేస్తాడేమోనని తోడుహోడు ఉండాలని అనుకుంటూ ఉంటాం. కాబట్టి భయం అనేది ఇది చాలా విచిత్రమైనటువంటిది. అందుకనే అభయంకర. అటువంటి భయము
లేకుండా చేస్తూ పురహ ఏతు, నాకు ముందర నడుస్తూ ఉండుగాక. ఈ రోజుల్లో మంత్రులు మొదలైనటువంటి వాళ్ళకి బాడీ గార్డ్స్ అంటూ ఉంటారు చూడండి. ఒక చీఫ్ మినిస్టరు ముందర వెళుతూ ఉంటే ముందు వెనకాల పక్కన అక్కడ ఇక్కడ అందరూ కూడా రక్షక భటులు ఉంటారు, బాడీ గార్డ్స్ ఉంటారు. ఆ బాడీ గార్డ్స్ ని వాళ్ళు పెద్ద పెద్ద జీతాలు ఇచ్చి పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ ఇంద్రుడు మాత్రం మనమేమి మనమేం ఉద్యోగం ఇవ్వక్కర్లా, దాని వేతనం ఇవ్వక్కర్లా, మనం ఇచ్చేదంతా ఒక్కటే, భక్తితో ఒక నమస్కారం. ఆ నమస్కారం చేస్తే ఇంద్రుడు మనకు అభయంకరుడై ఐహిక పారమార్థిక స్వస్తిదాయకుడై ఇంద్రియ మన కోపము మొదలైనటువంటి వాటినన్నిటినీ చేతిలో పెట్టుకొని మన్ని కాపాడుతూ ఉంటాడు. ఉండుగాక అట్లా ప్రార్థిస్తూ ఉంటాం మనం. ఆ ప్రార్థన చిత్తశుద్ధితో చేసినట్లయితే తప్పనిసరిగా మనకు ఆ ప్రయోజనం కలుగుతుంది. ఈ మంత్రం అది చెప్తుంది. మామూలుగా స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాలు చదవాలి అని ఒక ధర్మ విషయం ఉంది. స్నానం చేసేటప్పుడు అనేటువంటిది ప్రధానము. కానీ దానికి అక్కడికక్కడ పరిమితం చేసుకోనక్కర్లా. ఏ పని చెయ్యటానికి ఎక్కడికి కదులుతున్నా సరే ఈ మంత్రం చదువుకున్నట్లయితే మనకు లక్ష్య సిద్ధికి అడ్డుపడేటువంటి ప్రమాదాలన్నీ కూడా తొలగిపోతాయి అని ఈ మంత్రం వల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. స్వస్తిదా విశస్పతి వృత్ర విమృధ వసీ. ఇక్కడ ఇంద్రుడికి విశస్పతి, వృత్ర, వసీ, వృష, అభయంకర అని 5 విశేషణాలు వేశారు. 5 విశేషణాలని మనం జాగ్రత్తగా భావిస్తే మనం మధ్యలో ఉంటే ఆ చుట్టూ 5 రక్షక ఆ దేహరక్షకులు, బాడీ గార్డ్స్ అంటామే, ఆ బాడీ గార్డ్స్ రూపంలో ఇంద్రుడు 5 విధాలైన పనులు చేస్తూ, అంటే 4 దిక్కుల్లో 4 పై భాగము అని ఉందాం. ఆ రకంగా సర్వతోముఖ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు అనేటువంటి దాన్ని చెప్పడం కోసం 5 విశేషణాలు ఇంద్రుడికి వేశారు. మంత్రాలన్నీ కూడా చాలా గంభీరమైన అర్థాలతో కూడి ఉంటాయి. ఏదో శబ్దము అర్థము ఆ తెలుసుకోవటానికి ఇంతసేపు మనం కష్టపడనక్కర్లే, ఇంతగా భావనని చేయక్కర్లే. కానీ వేదమంత్రాల దగ్గర ప్రతి పదంలోనూ పైకి తెలియవచ్చేటువంటి అర్థంతో పాటు సంభావిస్తే అత్యధికమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి అనేకమైనటువంటి వ్యవస్థలు మనకు అక్కడ ఉంటాయి. వేదమంత్రం యొక్క గాంభీర్యమే అటువంటిది. అక్కడ పదం చేత మామూలుగా వచ్చేటువంటి అర్థం కంటే పదాల వెనకాల గూఢంగా ఉండేటువంటి భావాలు అనేకమైనవి ఉంటాయి గనక వాటినన్నిటినీ మనం పట్టుకుంటూ సమన్వయం చేసుకుంటూ వేద మంత్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి అందుకనే మహానుభావులు, జగద్గురువులైనటువంటి వాళ్ళు వాటికి భాష్యాలు రాశారు. విద్యారణ్యులు లాంటి వాళ్ళు వాటికి భాష్యాలు రాశారు. భాష్యం అంటే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లాంటిది. ఇంకా దాన్ని కాదనేటువంటి శక్తి ఎవరికీ లేదు. అటువంటి భాష్యాలు అవన్నీ కూడా మనం అధ్యయనం చేసి ఆ మంత్రార్థాన్ని గనక పట్టించుకున్నట్లయితే మనకు మంత్రార్థము సమగ్రంగా తెలుస్తుంది. ఇది మొదటి దశ. తెలిసిన దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేస్తూ ఉండాలి. ఆ మననం చేయటం అనేటువంటిది 2వ దశ. 3వ దశ ఏమిటంటే నిధిధ్యాస. మననం చేసిన తర్వాత ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత దాని మీదనే మనస్సు పెట్టి ధ్యానం చేయాలి అనేటువంటి కోరికతో ఉన్నట్టయితే అది ఇంకెక్కడికి పోకుండా మన మనస్సులో చక్కగా కూర్చుంటుంది. దాన్నే దిధ్యాస, ధ్యాతుమిచ్చ, నితరాం దిధ్యాస.
అత్యంతముగా ధ్యానము చెయ్యాలి అనేటువంటి స్థితి, అది చిట్ట చివరి మహాప్రయోజనం. శ్రవణము, మననము, నిధిధ్యాసనము అని వేదమంత్రాల్లో అటువంటి 3 దశలను కూడా మనం జాగ్రత్తగా ఆ పాటించాలి. ఇందులో మొట్టమొదటిది శ్రవణము, దాంట్లో ఉన్నాం మనం. అయిన తర్వాత మనన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత నిధిధ్యాసలోకి పెడతాం అన్నమాట. స్వస్తిదా విశస్పతిర్వృత్రః విమృధో వసీ వృషేంద్ర పుర ఏతున స్వస్తిదా అభయంకరః. ఇక్కడ పురః ఏతు ముందు నడుచుగాక అనేటువంటి మాటకు మన ముందర బాడీ గార్డ్ లో లాగా ఉండి నడవటం అనే అర్థం కాదు. మనకు 3 దశలు ఉన్నాయి. ఏమిటి? ఆ జాగ్రత్త దశ, స్వప్న దశ, నిద్ర సుషుప్తి దశ. ఈ 3 దశలలో కూడా మనం ఏమరుపాటుతో ఉన్నా ఆ ఇంద్రుడు అనేటువంటి వాడు ఏ విధమైనటువంటి ఏమరుపాటులో లేకుండా సర్వకాల సర్వావస్థలలో మనకు రక్షణ వ్యవస్థగా ఉండుగాక అనేటువంటిది మన ఆశాస్యం. మరి ఆయన ఒక్కడు కదా ఇంద్రుడు, ఇన్ని కొన్ని కోట్ల 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 జీవరాశుల్ని ఎట్లా కాపాడుతాడు అని అంటే, ఆ కాపాడే శక్తి ఆ పరమాత్మకు అతి సహజంగా ఉంది. దాన్ని గురించి మనం ఏమీ శంకించనక్కర్లేదు. ఎవరు ప్రార్థిస్తే వాళ్ళనే కాదు, ప్రార్థించని వాళ్లను కూడా రక్షిస్తూనే ఉంటాడు. మరి అయితే లోకంలో ఇన్ని బాధలేమిటి, ఇంత దుఃఖాలేమిటి, ఈ యాక్సిడెంట్లు ఏమిటి, ఈ చచ్చిపోటాలేమిటి అనే దానికి మనం దానికి కూడా కారణం ఆలోచించాలి. అవన్నీ కూడా మన కర్మ ఫలములే తప్ప భగవంతుడు మనకి ఇచ్చేవి కావు. మన కర్మ ఫలం చేసిన పనికి ఆ తప్పనిసరిగా ఫలం ఉంటుంది. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ అని భగవద్గీతలో చెప్పారు. కర్మ చేశాడు అంటే ఫలం ఉండి తీరుతుంది. ఆ ఫలం సత్ఫలం కావచ్చు, దుష్ఫలం కావచ్చు, దాన్ని అనుభవించాల్సిందే. మరి అయితే భగవంతుడు చేసే రక్షణ ఏమిటి అని అంటే, అసత్కర్మలు చేయకుండా మన మనస్సులో ఒక రకమైనటువంటి తీరుతెన్నులను ఏర్పాటు చేస్తాడనమాట. అదే మనకు భగవంతుడి వల్ల వచ్చేటువంటి స్వస్తి. స్వస్తిదా విశస్పతిర్వృత్రః విమృధో వసీ వృషేంద్ర పుర ఏతున స్వస్తిదా అభయంకరః. ఇటువంటి మంత్రమే చాలా అద్భుతమైనటువంటి మరొక మంత్రం తర్వాత చూస్తున్నాం మనం. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతి దధాతు. ఇది శాంతి మంత్రంగా కూడా ఉంది. ఆ శాంతి మంత్రం దగ్గర కొంచెం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. కానీ చాలా చాలా గొప్ప మంత్రం. దీని గురించి ఒక 40 ఏళ్లకు పైనే అయి ఉంటుంది. ఒక చక్కటి వ్యాసం రాసి ఉన్నాను నేను ఎప్పుడో. అది ఎక్కడో పుస్తకంలో ముద్రితమైంది. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః నః వృద్ధశ్రవాః ఇంద్రః స్వస్తి అని స్వస్తి కుర్యాత్. వృద్ధశ్రవుడు అయినటువంటి ఇంద్రుడు. వృద్ధశ్రవుడు అని అంటే పెద్ద చెవులు కలవాడు అని మామూలుగా శబ్దార్థం. ఈ చెవులు అన్ని వింటాయి కదా. ఆ ఎన్ని సృష్టిలో ఎన్ని విధములైనటువంటి ఎన్ని ఎన్ని రకాలైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి నాదములున్నాయో ఆ నాదములన్నింటినీ కూడా పట్టుకొని మనకు లోపలికి పంపించేటువంటి శక్తి కలిగినటువంటి అతడు వృద్ధశ్రవుడు. వృద్ధశ్రవాః వృద్ధ శ్రవః
కీర్తి యస్య అని నిఘంటువు చెప్తోంది. బాగా పెంపొందిన, వృద్ధ అంటే ముసలి అని, జవసత్వాలు ఉడిగిపోయిన అని అర్థం కాదు. బాగా పెరిగిన, వృహి వృద్ధవు అని ఒక ధాతు ఉంది. అంటే పెరుగుతూ ఉండటమే. బాగా దాని ప్రమాణము చిట్ట చివరి స్థాయి ఏదో అక్కడ దాకా పెరిగినటువంటిది. ఒక్కొక్కసారి మన వామనుడు త్రివిక్రముడైనట్టుగా బ్రహ్మాండాంత సంవర్ధి అన్నాడే, ఆ ఆ వర్ధి అనేటువంటిది కూడా ఈ అర్థంలోనే వృద్ధ అనేటువంటి దానికి సంబంధించిందే. కనుక వృద్ధ శ్రవ, శ్రవ అంటే వినపడేది. ఒక వ్యక్తిని గురించి ఎప్పుడూ కొనియాడుతూ ఉండటం, దాన్నే కీర్తి అంటారు. అటువంటి వృద్ధమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు ఆ ఇంద్రుడు. వృద్ధ శ్రవాహ. ఇంకా ఒకటి రెండు అర్థాలు కూడా చెప్పారు. వృద్ధ శ్రూయతే, వృద్ధై శ్రూయతే ఇది వృద్ధ. వృద్ధులు అంటే సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉండేటువంటి వాళ్ళల్లో అనేకమైనటువంటి వయస్సు చేత, జ్ఞానము చేత, విద్య చేత పెరిగి బాగా గొప్పవాళ్ళుగా కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి వాళ్ళ చేత వాళ్లకు వినవచ్చేవాడు. అంటే వాళ్ళు ఈ జ్ఞానము, విద్య, వయస్సు అనే వాటిని ఆధారంగా చేసుకుని ఎవరిని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తారో అతడు వృద్ధశ్రవుడు. ఆ ఇంద్రుడికి ఆ మాట కూడా ఉంది, వృద్ధశ్రవుడు అని. కనుక ఇది రెండవ నిర్వచనం. మూడవది ఏమిటంటే వృద్ధేభ్య శ్రవ హితశ్రవణం యస్య. వృద్ధుల నుండి హితమైన దానిని వినటము అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వాడు కూడా వృద్ధశ్రవుడే. మామూలుగా ప్రహ్లాదుడు వింటే అన్నాడు తండ్రి, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అన్నాడు. ఆ విష్ణువు యొక్క మహిమను సాకల్యంగా సమస్త రూపంలో వినటం అనేటువంటిది కలిగిన వాడు కూడా వృద్ధశ్రముడే. అంటే మూడు కోణాల్లో నుంచి ఈ శబ్దానికి అర్థం చెప్పారు. గొప్ప కీర్తి కలవాడు అనేటువంటి ఒక అర్థం, గొప్పవారి చేత వినబడేవాడు అనేటువంటి ఒక అర్థం, వృద్ధమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వాడు అని ఒక అర్థం. కాబట్టి వృద్ధశ్రవాహ, ఆ ఇంద్రుడు ఎటువంటి వాడు అంటే ఈ మూడు లక్షణాలు కలిగినటువంటి వాడు. కాబట్టి అటువంటి వృద్ధశ్రవుడు నహ మనకు స్వస్తి స్వస్తి ఇచ్చేటువంటి వాడు అగుగాక. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదా. ఇక్కడ మొదట ఇంద్రుని చెప్పారు, తర్వాత పూష. పూష అంటే సూర్య పర్యాయ వాచకం. పూష అనేటువంటిది మనం ఆకాశంలో కనిపించేటువంటి సూర్యుడు, ఆదిత్యుడు, మరి ప్రత్యక్ష దైవము అనుకునేటువంటి సూర్య భగవానుడు ఉన్నాడే, అతనికి పూష అనేటువంటి పేరు కూడా ఉంది. పర్యాయవాచకం, పర్యాయ పదం ఉంది. పూష అంటే పుష్ణాతీతి పూష, లోకాల్లో ప్రాణికోటినంతటినీ కూడా పోషించేటువంటి వాడు అని ఆ శబ్దానికి అర్థం. సూర్యుడు ఎట్లా పోషిస్తున్నాడు అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. సూర్యుడి వల్లనే మనకు ఆహారం లభిస్తుంది. అన్నప్రదాత ఆదిత్యుడు అని ఒక వ్యాసం రాసుకున్నాం మనం. మనం తినేటువంటి ఆహారం అంతా కూడా, ఆహారము రెండు రకాలు. నోట్లో పెట్టుకు తినేది ఒకటి, తక్కిన ఇంద్రియాదుల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే. అటువంటి దాన్నంతటినీ కూడా సూర్య భగవానుడే మనకి ఇస్తున్నాడు అని శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు చెప్తున్నాయి. ఎట్లాగంటే
మరి ఆ అగ్నౌ ప్రాస్త ఆహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్యాత్ జాయతే వృష్టి వృష్టే అన్నం తతః ప్రజా అని మనకు ఒక మంచి శ్లోకము బహుశా మనుస్మృతిలో అనుకుంటాను. అది నాకు లభిస్తోంది. మనం యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఆ అగ్నికుండంలో శ్రేష్టమైనటువంటి పదార్థాలని హుతం చేస్తాం. అగ్నౌ ప్రాస్త ఆహుతి, అగ్నియందు మనం మంత్రపూర్వకంగా సమర్పించేటువంటి మంచి మంచి శ్రేష్టమైనటువంటి ఇంధనాలు, ధాన్యాలు, చెరువు అంటే ఒక విధంగా వండినటువంటి అన్నము, ఆ, పాయసము లాంటి పదార్థాలు, పండ్లు, ఇవన్నీ ఆ ధాన్యాలు మొదలైనవి అగ్నిలో వేసినప్పుడు ఆ అగ్నిదేవుడు వాటిని పచనం చేసి వండి దాని సారాన్నంతటినీ కూడా ఈ వెలుపల ఉండేటువంటి సూర్యకిరణాలకు అందిస్తూ ఉంటాడట. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఉపతిష్టతే, ఆదిత్యుడి దగ్గరికి చేరుకుంటుంది. ఆదిత్యుడు ఏం చేస్తాడు? ఈ లోకంలో అందరూ ఇచ్చినటువంటి ఈ యజ్ఞ పదార్థాలు, హోమాలు హుతం చేసి ఆయన తన కడుపు నింపుకోడు. ఆయన ఏం చేస్తాడంటే ఆ వర్ష రూపంలో మళ్ళీ వాటిలో ఉండేటువంటి దివ్యమైన ప్రాణశక్తి కలిగినటువంటి దానిని వర్షం ద్వారా మళ్ళీ భూలోకంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉంటాడు. ఆదిత్యాత్ జాయతే వృష్టి, ఆదిత్యుని వలన వృష్టి అనేటువంటిది పుడుతుంది. వృష్టే అన్నం, వర్షం వల్లనే కదా పంటలు పండేది. వర్షం పండితే ధాన్యం మొక్కలై గింజలై అనేకమైనటువంటి పంటల రూపంలో మనకు ఆహారంగా లభిస్తోంది. ఈ ఆహారంగా లభించేదాని వెనక స్థితులను ఈ శ్లోకం చాలా చక్కగా ఇస్తుంది. మనం నోట్లో పెట్టుకునేటువంటి అన్నానికి ముడి పదార్థం ధాన్యం. ఆ ధాన్యాన్ని పండించేది పంట. ఆ పంటను పెరిగేట్టుగా చేసేది వర్షం. ఆ వర్షాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు. ఇది క్రమం. కాబట్టి ఆదిత్యాత్ జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజా, దాని చేత ప్రజలందరూ కూడా పెరుగుతున్నారు, బతుకుతున్నారు, చాలా కాలం అనేకమైనటువంటి మంచి పనులు చేస్తున్నారు, చెయ్యాలి అని ఆ శ్లోకానికి అర్థం అన్నమాట. ఇదంతా ఇప్పుడు ఆధునికులు అనుకునేటువంటి సైన్స్ 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 అంటామే, ఈ సైన్స్ కంటే ఏ విధంగానూ భిన్నమైంది కాదు. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఆధునిక శాస్త్రవేత్తలు ఏమేమి కనుక్కున్నారో వాటినన్నిటికీ సంబంధించినటువంటి బీజాలన్నీ మనకు వేద మంత్రాల్లో ఉన్నాయి. కొంతమంది బేడాకోళంగా వెక్కిరింతగా అన్ని వేదాల్లోనే ఉన్నాయిష అని వెక్కిరిస్తూ మాట్లాడతారు. అట్లా మాట్లాడేవాడు ఏ ఒక్కడు కూడా వేద మంత్రాన్ని ఒకటి గాని రెండు గాని కనీసం చదివినవాడు కాదు. ఆక్షేపం చెప్పడానికి మాత్రం వాడికి మంచి ఉత్సాహం ఉంటుంది, కానీ చదివి రహస్యాలు తెలుసుకుని ఆక్షేపణ చెప్తాము అనేటువంటి ఓపిక లేదు, తీరిక లేదు. ఆ ఆక్షేపాలు మాత్రం గుప్పించి వేస్తూ ఉంటాడు అన్నమాట. ఇప్పుడు ఇది ఆదిత్య జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజా అనేటువంటిది ఎంత శాస్త్రీయమైనటువంటి అవగాహనతో మనం గమనించాలో చూడాలన్నమాట. కనుక ఆయన ఆ విశ్వవేదా పూష నహ స్వస్తి, మనకు స్వస్తిని కూర్చుగాక. విశ్వవేదా అంటే సమస్తమైన విశ్వము యొక్క జ్ఞానము కలిగిన వాడు. అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. విశ్వం అంటే 14 లోకాల సముదాయము. దాన్నే ప్రకృతి అంటారు, దాన్నే మాయ అంటారు. అటువంటి 14 లోకాల సముదాయంలో ప్రతి అణువులో ఉండేటువంటి తత్వమేమిటో తెలిసినటువంటి వాడు సూర్య భగవానుడు. అందుకనే ఆయన్ని విశ్వవేదాహ,
విశ్వం యొక్క జ్ఞానమంతా సంపూర్ణంగా కలిగినవాడు అని వేదమంత్రం అభివర్ణిస్తోంది. మనం ఇక్కడ లౌకికంగా ఒక శంక చేసుకుని దానికి సమాధానం చెప్పుకోవాలి. సూర్యుడికి అటువంటి విశ్వజ్ఞానం ఉంది అనే దానికి నిరూపణ ఏమిటి అని కొంతమందికి మనస్సులో ఆలోచన రావచ్చు. కానీ అదేం పెద్ద మహా కష్టమైనటువంటి విషయం కాదు. సూర్యుడు ప్రతిరోజు పొద్దున ఉదయిస్తున్నాడు, సాయంకాలం అస్తమిస్తున్నాడు. మధ్యలో సర్వలోకాలకు కావలసినటువంటి వర్షాన్ని, ఎండను, ఆ, ఉష్ణాన్ని, మన శరీరంలో లోపల బయట ఉండవలసినటువంటి ఆ స్థితిని అన్నిటినీ ఇస్తున్నటువంటి వాడు విష్ణు, ఆ ఆదిత్యుడే. ఇది సాధారణ జ్ఞానం, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ కాబట్టే ఆయన్ని విశ్వవేద, విశ్వతత్వ రహస్యాలన్నీ ఆయన గుప్పిట్లో ఉన్నాయి. ఎక్కడ ఏ రకంగా వర్షించాలి, ఎక్కడ ఎంత తీవ్రమైనటువంటి ఎండలు పంపించాలి, ఎక్కడ ఏ విధమైనటువంటి వాతావరణాన్ని తయారు చేయాలి, ఈ జ్ఞానం అంతా ఆయనకు పుష్కలంగా ఉంది. మనం మనం బండరాళ్ల వంటి వాడు గనక వాళ్ళం గనక ఆ సూర్యుడు ఒక గోడను, ఏదో మనలాగానే మన ఇంట్లో ఉండేటువంటి ఒక గుండ్రని బంతి లాంటిది అని అనుకుంటున్నాం. కానీ సూర్యుడిలో ఉండేటువంటి అఖండమైన చైతన్య శక్తిని మనం సంభావించలేకపోతున్నాం. సంభావించిన సంభావించిన వేదశాస్త్రాలు చెప్పేటువంటి విషయాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం. ఆదిత్యోవా తేజవోజో బలం మనశ్చక్షు అని ఒక మంత్రం మహానారాయణంలోనే ఉంది. ఆదిత్యుని సర్వతోముఖమైనటువంటి జ్ఞాన విజ్ఞానాల స్వరూపాన్నంతని అంతటినీ చెప్పేటువంటి రెండు అత్యద్భుతమైన మంత్రాలు ఈ మహానారాయణలో మనకున్నాయి. వాటి దగ్గరకు వచ్చినప్పుడు వాటిని మరి కొంత భావం చేస్తాం. ప్రస్తుతానికి ఆయన విశ్వవేదుడు అంటే విశ్వతత్వమంతా, రహస్యాలంతా తెలిసినటువంటి వాడు. ఎందుకు తెలియటం అంటే ఆ రహస్య జ్ఞానం చేత విశ్వంలో ఉండేటువంటి ప్రతి దానికి ఏ పదార్థము ఏ ప్రమాణంలో ఎలా ఇవ్వాలి అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. తల్లి పిల్లల యొక్క జీర్ణశక్తిని, వాడికి ఉండేటువంటి ఆ తాహతు ఆ తాహతుని గమనించి వాడికి అన్నం పెడుతూ ఉంటుంది చూడండి. ఆ రకంగా పెట్టటానికి కావలసినటువంటి విశ్వజ్ఞానమంతా ఉన్నటువంటి వాడు పూష, పోషణకర్త. పోషణ అంటే పెరిగేట్టుగా చేయటం, అన్నం పెట్టడం, ఆ అన్నం జీర్ణమయ్యేట్టుగా చూడటం, శరీరం కొంచెం కొంచెం రోజు రోజుకి పెరుగుతూ ఉండేట్టు చూడటం. ఈ వ్యవహారం అంతా మనకు ఆదిత్యుని వల్లనే కలుగుతోంది. తల్లిదండ్రులు మొదలైన వాడు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా చేసేటువంటి వాడు ప్రత్యక్షంగా పరోక్షంగా సూర్య భగవానుడే. కాబట్టి స్వస్తిన పూషా విశ్వవేదా, విశ్వవేద విశ్వజ్ఞానమంతా కూడా ఉన్నటువంటి ఆ సూర్యుడు. సూర్యుడు అనే మాట వాడలా, ఇక్కడ పూష అనే శబ్దాన్ని వాడారు. ఇది చాలా అర్థవంతమైనటువంటి, సందర్భానికి ఉచితమైనటువంటి శబ్దం. మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. చక్కగా బొద్దుగా పట్టుకుంటే మెత్తగా ఉండేటువంటి చంటి పిల్లవాడిని చూసి వీడి శరీరము బాగుంది అంటే వాడికి శబ్దజ్ఞానం ఏమాత్రము లేదు అని అర్థం అనమాట. శరీరం అంటే చిక్కిపోయేది, వాడి దేహం అనాలి. వాడు దేహం అంటే ఉపచయం, బాగా పెరుగుతూ ఉన్నటువంటిది. నిన్నటికంటే ఇవాటి కంటే రేపు కొంచెం కొంచెం శక్తిని పుంజుకొని పెరుగుతూ ఉండేటువంటి దశలో దేహం అని వాడాలి, తరిగిపోయే దశలో శరీరం అని వాడాలి. అలాగే ఈ పర్యాయ పదాలు ఉన్నాయి చూడండి. ఆ పర్యాయ పదాన్ని సందర్భానికి తగినట్టుగా ప్రయోగించేటువంటిది శబ్దశక్తి అని అంటారు. దానిని తెలిసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదో అడ్డగోలుగా ఏదో శబ్దం వాడేస్తూ ఉంటారు. కానీ వేదం అట్ట ప్రయోగించదు.
అప్రాప్రియేట్ వర్డ్ అంటామే, ఏ పదం అక్కడ మహార్థాన్ని తెలియజేస్తుందో దాన్నే వాడతారు. ఇక్కడ పూష అనేటువంటిది అటువంటిది. స్వస్తిదాన స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి. అరిష్టనేమి, అరిష్ట అంటే అవరోధాలు, రిష్ట అంటే అవరోధాలు, అడ్డులు. మనం ఏదైనా ఒక వాహనంలో వెళుతున్నాం అనుకోండి, రోడ్డు ఎలా ఉండాలి? ఏ విధమైన గతుకులు లేకుండా ఉండాలి, రాళ్ళు రప్పలు అడ్డంగా రాకుండా ఉండాలి, గోడలు లాంటివి ఉండకూడదు, ముళ్ళు కంచెలు మొదలైనవి ఉండకూడదు. హాయిగా మన వాహనం అనేటువంటిది ఏ ప్రమాదం లేకుండా మనం గమ్యానికి చేరుకునేటువంటి స్థితికి వీలుగా బాట అనేది తయారు చేయాలి. అటువంటి దానిని అరిష్టము అంటారు. అరిష్టమైనటువంటి నేమి అంటే రథచక్రం పట్ట. అరిష్టనేమి అంటే ఏ విధమైనటువంటి సుఖ ప్రయాణానికి భంజకమైనటువంటి వ్యవహారాలు లేకుండా సాగేటువంటి పట్ట, బండి చక్రము కలిగినటువంటి వాడు. ఎవరయ్యా ఆయన అంటే తార్క్ష్యుడు అన్నారు. తార్క్ష్యుడు అంటే గరుత్మంతుడు. గరుత్మాన్ గరుడ తార్క్ష్యో వైనతేయ అని ఇట్లాగా గరుత్మంతుడికి అనేకమైన పేర్లు ఉన్నాయి. అటువంటి గరుత్మంతుడికి తార్క్ష్యుడు అని పేరు కూడా ఉంది. తార్క్ష్యుడు అంటే నిఘంటువులు ఏం చూపిస్తున్నాయంటే తృక్ష అనే పేరు కలిగినటువంటి ఒకానొక మహర్షికి కుమారుడు అని అంటారు. ఈ తృక్ష ఎవరండి? కశ్యప ప్రజాపతికి వినత అనేటువంటి ఆమె యందు పుట్టినటువంటి వాడు అని భారతాదుల్లో చాలా ప్రసిద్ధంగా ఉంది కదా. కశ్యప ప్రజాపతికి వినత అనేది ఆమె యందు పుట్టినటువంటి వాడు గరుత్మంతుడు కదా. ఈ తార్క్ష్యుడు ఎవరు అని మనకు ఒక విచారించదగినటువంటి అంశం ఇక్కడ ఉంది. తృక్ష అనేటువంటి మహర్షి అనేటువంటి వానిని మనం ఈ శబ్ద శక్తి చేత మనం ఏమనుకోవాలి? కశ్యపునికి ఒక యుగంలో, లేకపోతే ఒక మహాయుగంలో, లేకపోతే ఒక మన్వంతరంలో, లేకపోతే ఒక కల్పంలో తృక్ష అనేటువంటి పేరు కూడా ఉన్నది అని సంభావన చేయాలి. అటువంటి తృక్ష రూపుడైనటువంటి కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు గనక తార్క్ష్యుడు అనేటువంటి వాడు గరుత్మంతుడు. గరుత్మంతుడు చాలా గొప్పవాడు. గరుత్మంతుడి కథ భారతంలో చాలా అత్యద్భుతంగా ఉంది. ఆ గరుత్మదుపాఖ్యానం ఒకసారైనా మనం చదివి తీరాలి తప్పనిసరిగా. ఎందుకనంటే గరుత్మంతుడు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే ఒక్కడై దేవలోకంలో మహా రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ అమృతాన్ని ఒక్కడై పోయి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ అమృతం అనేటువంటిది మహాపదార్థం, దాని మీద సంపూర్ణమైనటువంటి అధికారాన్ని సంపాదించాడు. ఎవ్వడు దాన్ని నాది అని అనుకోవడానికి వీలు లేకుండా సంపాదించాడు. కానీ అటువంటి పదార్థాన్ని, ఇది రుచి ఎట్లా ఉంటుందో, ఇది చాలా గొప్ప వస్తువు, కానీ కొంచెం ఒక వేలుతో అంటకుండా తీసుకుని నాలుక మీద పెట్టుకోవాలనే భావన కూడా రాలేదు తనకి. అన్నయ్య గారు ఆదిపర్వంలో ఒక అద్భుతమైన పద్యం రాశాడు. కలహమున ఇట్లు సురవీరుల నెల్లరనోర్చి ఒక్కరుడ అమృతము తెక్కలికొని ఆస్వాదింపక అలోలుడగువా అని చూచి హరిట్లనియను. గరుత్మంతుడికి అడగకుండా పెట్టకుండా విష్ణు భగవానుడు వచ్చి నీకు వరం ఇస్తానన్నయ్యా అన్నాడండి. ఇది ఎక్కడైనా లోకంలో ఎక్కడైనా ఉందా? భగవంతుడి దగ్గర నుంచి వరం పొందాలి అంటే ఎన్ని భయంకరమైనటువంటి తపస్సులు చేయాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎన్నిసార్లు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు జపం చెయ్యాలి. అవేమీ లేకుండా గరుత్మంతుడు అక్కడ ఉంటే ఆయన దగ్గరికే మహావిష్ణువు పరిగెత్తుకుంటూ వచ్చి
నీకేమైనా వరం ఇవ్వాలనుకుంటున్నాము, ఏం కావాలయ్యా అని అడిగాడు. ఎందుకంటే గరుత్మంతుని గొప్పతనానికి ఇంకేం నిదర్శనం కావాలి మనకు? అక్కడ ఉండేటువంటి మహా విషయం ఏమిటంటే అతడికి భౌతికమైన ఏ వస్తువునందు లాలసత లేదు. నాకు ఈ రాజ్యాధికారం కావాలి, లేకపోతే దాని మీద అధికారం కావాలి, లేకపోతే ఇంత సంపద కావాలి, ఇంత ఐశ్వర్యం కావాలి, ఇటువంటివే లేవు. ఒకటే ఒక్క లక్ష్యం అతనికి. మా తన తల్లి, కన్న తల్లి దాస్యంలో మనకి మగ్గుతోంది. ఆ దాస్యం నుంచి విడిపించి మాతృదేవో భవ అని మాతృదేవార్చన చేయటం ఒక్కటే లక్ష్యం. అటువంటి మహాలక్ష్యం ఉన్నవాడు గనక తదనుగుణంగా ప్రవర్తించాడు గనక శ్రీ మహావిష్ణువు వచ్చి కోరకుండా నీకు వరం ఇస్తాను అన్నాడు. అటువంటి వాడు గరుత్మంతుడు. అటువంటి గరుత్మంతుడు ఇంద్రుడికి సమానంగా ఇంద్రత్వం పొందగలిగినటువంటి సామర్థ్యం పొందాడు. అయితే పెద్దవాళ్ల సలహా సంప్రదింపుల చేత ఆ ఇంద్ర పదవి కాదు నేనైనా, నీవు పక్షులకు ఇంద్రుడిపై లోకాలన్నీ రక్షిస్తూ ఉండు అని చెప్పారు. కాబట్టి గరుత్మంతుడు స్వర్గలోకంలో దేవేంద్రుడు ఎటువంటి వాడో ఆ దేవేంద్రునికి దీటైన స్థానంలో నిలవగలిగినటువంటి సామర్థ్యాన్ని స్వతంత్రంగా స్వయంగా సంపాదించుకున్నటువంటి మహానుభావుడు. అందుకని గరుత్మంతుడికి మనం నమస్కారం చేసి, అటువంటి గరుత్మంతుడు అరిష్టనేమి, ఆయన ఎక్కడికి పోవాలనుకున్నా ఆయన రథానికి ఏ అడ్డము లేదు, ఏ అడ్డము కూర్చగలిగినటువంటి వాడు కూడా విశ్వంలో ఎవరు లేరు. స్వయంగా దేవేంద్రుడు అతి భద్రంగా దాల్చుకున్నటువంటి అమృతం దగ్గరకే ఒంటరిగా వెళ్ళగలిగాడు కదా. దానికంటే మనకు నిదర్శనం ఏం కావాలి? కాబట్టి అరిష్టనేమి, అరిష్టమైనటువంటి అంటే అడ్డుకోగలిగినటువంటి విఘ్నాలేమీ లేనటువంటి రథగమనం. రథం అంటే ఇక్కడ నిజంగా రథం లేదు, ఆయన చక్ర, ఆయన రెక్కడే రథం. వేదాత్మనాయ విద్మహే హిరణ్య పక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ అని గరుడ గాయత్రి. ఆయన పక్షములు వేదాలే. అటువంటి అరిష్టనేమి, అరిష్టనేమి తార్క్ష్య నః స్వస్తి. మాకు కరెంట్ పోయినట్టుందండి అక్కడ. కరెంట్ పోయినట్టుంది సార్. అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి దధాతు. ఇంకా చివరి వాక్యము బృహస్పతి నః స్వస్తి దధాతు, స్వస్తి దధాతు. బృహస్పతి మాకు స్వస్తిని ప్రసాదించుగాక. బృహస్పతి అంటే బృహతాం వేదమంత్రాణం దేవమంత్రాణం పతి. బృహతాం చాలా గొప్పవాళ్ళైనటువంటి దేవతలకు, అంటే ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని, కుబేరుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ వేదమంత్రాలు చాలా గొప్పవి. వాటన్నిటికీ కూడా పతి, పాలకుడు బృహస్పతి.